ప్రముఖ మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంటి వ్యక్తులు రాజకీయ నాయకుల ప్రభావానికి లోనైతే జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి కృష్ణ మండిపడ్డారు. సిద్ధవట్టంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దేశం గర్వించదగ్గ నాయకుడని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేస్తున్న నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పలుమార్లు ఉదారంగా ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయ విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మంచిది కావని ఆయన పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల తాండాలలో అడవుల్లో ఉన్నది ఎంచుకొని అన్ని రకాల రోడ్లు అన్ని ఊళ్ళల్లో ఈ రోజు అన్ని గ్రామాల్లో సస్యశ్యామలంగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ వచ్చేదానికి కారణం కూడా ఈ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజుల్లో పార్టీలు భయపడి కంటెంట్ చేయాలని కూడా ఆలోచించే రోజుల్లో నేను ఉన్నా మనమంతా కలిసికట్టుగా చేస్తాం, ఒక రాక్షసుని తరిమేస్తాం అని చేసి పోటీ చేపించి గెలిపించి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏమంటే ఒక ప్రధానమంత్రి ఇంతవరకు ఒక ఇంటికి వచ్చి హెల్త్ బాగాలేకంటే పలకరించిన రోజులు దాఖలు ఎక్కడా లేవు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సాక్షాత్ శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు, మరొక శ్రీరామచంద్రుడు అనుకుంటా ప్రపంచంలో. అటువంటి వ్యక్తి కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పలకరించి పవన్ నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే సమాజం బాగుంటుంది, సామలంగా ఉంటాయండి అని పలకరించారు. అంటే అర్థం చేసుకోవడం ఒకటే చిన్న ఉదాహరణ. ఎందుకంటే నాకు కూడా దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంలో. ఇంతవరకు నేను కూడా దాదాపు 3 years అయింది జనసేనకి వచ్చి. ఇంతవరకు నేను ఇటువంటి లీడర్ని ఈ 30 సంవత్సరాల్లో రాజకీయంలో చూడలేదు. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, అన్ని రకాల మతస్థులు బాగుండాలి, కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచన తపన చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి తపన మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే మేము కూడా పరోక్షంగా దగ్గర చూస్తున్నాం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు తెలంగాణలో కొంతమంది పేటీఎం బ్యాచ్ అంటే మీ మీడియా మిత్రులకు కొంచెం మేము ఏదైనా అంటే కొంచెం బాధ కలగచ్చు, కానీ కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు ఏదో డబ్బుల కోసం. ఆ మీడియా ముందరికి వెళ్ళి ఏదో అవాకులు చవాకులు వాగుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. ఎందుకంటే మా అధ్యక్షుడు ఒకటే చెప్పినాడు. ఏం చెప్పినాడంటే ఎదుటోడు ఏమన్నా మాట్లాడి మన నోట్లోంచి మాట వచ్చేప్పుడు జాగ్రత్తగా మాట రావాలి. సభ్య సమాజం మన గురించి గొప్పగా ఆలోచిస్తోంది. మనం లేనివని అవాకులు చవాకులు వాగి ప్రజలను మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఏదన్నా ఉంటే సమాధానం చెప్పండి, కానీ వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడొద్దని ఎన్నోసార్లు మా అధ్యక్షుడు మా అందరికీ చెప్పడం జరిగింది. అందుకోసం మాది కూడా కడప జిల్లా, మేము కూడా నోరు బాగా లేస్తుంది, మాకు అన్ని రకాల బూతులు వస్తాయి. కానీ మేము ఉండే పార్టీలో మా పార్టీ అటువంటిది, ఆ బూతులు రాకూడదని మా అధ్యక్షుడు ఆలోచన. అందుకోసం మా అధ్యక్షుని బాటలోనే మేము నడవాలి. కాబట్టి మాకు కూడా అవాకులు చవాకులు మేము వాగలేం. ఎందుకంటే ఇటాటన్నీ ఆడ కూర్చున్న బ్యాచ్ కూడా, నిన్న తెలంగాణలో కూర్చున్న బ్యాచ్ కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తులు వాళ్ళంతా. ఒక్కరన్నా ఎవరికైనా మీకైనా మీడియా సోదరులకు ఎవరికైనా తెలుసా అయితే నీ పలానా వాళ్ళు అనేవాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు. ఏదో డబ్బుల కోసం ఏదో లీడర్లు కొంతమంది వైసీపీ మూకలు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఇంకోటి చేపించడం, ఏదో ఆయన మీద 4 రాళ్ళు వేస్తే పక్క పోతాడు అనుకుంటారు. రాళ్ళు కాదు, బాంబులు కాదు, హైడ్రోజన్ బాంబులు వేసినా ఈ రాక్షసుడు పక్కకు పోడు. మన దేశాన్ని ఒక తాటిని నడపాలని ఆయన ఆలోచన. మన స్టేట్లో ఇటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఎన్ని చేసినా పక్కకు పోయే టైప్ కాదు. ఆయన అనుకునే సాధిస్తాడు, సాధించి తీరుతాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరంతా లేనిపోని మాటలు మాట్లాడి లేనిపోని నిన్న ఒక పెద్ద ఆయన దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటుంది, పేర్లు వద్దులేండి. ఆయన ఏదో మాట్లాడతా ఎల్లక చిట్టెలక అని. ఎల్లకెవరు చిట్టెలకెవరు దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఒక పార్టీ ప్రపంచంలోని ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్తో గెలిచి, అది కూడా మంచి మెజార్టీతో గెలిచి వచ్చిన పార్టీ. నీతి నిజాయితీ
ఆయన ఇది కాకపోతే ఎందుకు జనాలు నమ్మి ఓటేస్తారు? ఈ పొద్దు స్టేట్లో మనం పరిపాలన చేస్తామంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని దయ ఉంచి మీరు ఎవరు అనవసరమైన విషయాలు అనవసరమైన మాటలు మాట్లాడడం మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం. కానీ మీకెంత నోరు వస్తుందో అంతకు 4 నోరు మాకు కూడా వస్తుంది. మీరు చెయ్యి ఎత్తితే మేము ఇంకొకటి ఎత్తగలుగుతాం. కానీ ఆ సభ్య సమాజంలో ఇటువంటి పనులు చేయొద్దని మా అధ్యక్షుడి హెచ్చరిక. అందుకోసం మేము కూడా మా అధ్యక్షుడి మాటలు నడుస్తున్నాం కాబట్టి మేము ఇటువంటి మాటలు మాట్లాడలేము. కాబట్టి మీ అందరికీ మంచితనంగానే మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మానుకోండి, ఇటువంటి మాటలు మాట్లాడొద్దని దయ ఉంచి. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు. ఒక ఇండియానే ఒక కుటుంబం, ప్రపంచమే ఒక కుటుంబంలాగా ఆలోచిస్తాడు మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇండియా కుటుంబం, తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏందండి? అంటే తెలంగాణ పాకిస్తాన్, మన ఆంధ్రనా? అంతా ఒకటే కుటుంబం, అన్నదమ్ములు విడిపోయినాం. దానికి ఎందుకు వీటడిని లేని కలుపుతారు? కల్పితం లేని కల్పితం చేసి విభేదాలను తెస్తారు. ఎవరికి ఉంది ఆ విభేదం? అటువంటి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని లేనిపోతు కల్పితం చేసి ఇబ్బంది పెట్టొద్దని దయవుంచి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.